హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్నాము అభయాంజనేయ స్వామి ఆలయం, జక్కంపూడి, విజయవాడ. ఇది విజయవాడకి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సో గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, విఘ్నేశ్వర విగ్రహాలు ఇలా ఉంటాయి అన్నమాట. మేము ఇక్కడ పూజ చేశాము. సో చూస్తున్నారు కదా, ఇది కార్తీక సోమవారం వెళ్ళామన్నమాట ఇక్కడికి. ఆంజనేయ స్వామి వారి గుడి ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు స్వయంగా వెలిచారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. కార్తీక మాసాల్లో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మేము ఆ రోజు ఉపవాసం ఉన్నామండి. సో ఒత్తులు అక్కడ వెలిగిద్దామని చెప్పి వెళ్ళాము. ఉసిరి చెట్టు కింద ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది అంటారు. అందుకని చెప్పేసి ఆ రోజు వనభోజనాల్లాగా కూడా ఉంటుందని చెప్పి ఆ రోజు ఒక 20 మెంబర్స్ అక్కడికి వెళ్ళామండి. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయండి బాబు. అసలు అరటిపళ్ళు అయితే మొత్తం తీసుకెళ్ళిపోయింది. చూడండి ఎలా తింటుందో అరటిపండుని. ఇలా అంతా చుట్టూ ఉన్నాయి. సో ఇదంతా చుట్టుపక్కల ప్రాంతం, కొండలు అన్నీ ఉన్నాయండి. చాలా బాగుంది. ఇక్కడ ఈ రూట్ నుంచి డైరెక్ట్గా నున్న వెళ్తుంది అంటారు. సో ఇది వచ్చేసి పోలవరం కాలం అండి. ఇది వాటర్ ఫ్లో బాగా ఉంది. ఇది ఫుడ్ మేము తీసుకున్నది. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.